దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి? మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి, ఈ ఫేస్బుక్ ద్వారా దేవుని నామాన్ని మహింపరచడానికి, దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు నాకు కలిగించినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవదేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. ఈ విధంగా ప్రతిరోజు ఎవరో ఒక దైవ సేవకుల ద్వారా దేవుని వాక్యము వినడం అనేది దేవుడు హిందూపూర్ క్రైస్తవులకు ఇచ్చినటువంటి గొప్ప మహాద్భాగ్యమని చెప్పక తప్పదు. ఎంతో సమృద్ధి అయినటువంటి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా వింటూ దేవునిలో మీరు బలపడుతున్నారని నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, జీవాధిపతి, మీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ సాయంకాల ఈ రాత్రికాల సమయంలో మీ నామాన్ని స్తుతించి మీ నామాన్ని ఘనపరచడానికి, నీ వాక్కులు ధ్యానించడానికి నీ సందులో చేరి ఉండగా మమ్మల్ని బలపరచమని సహాయం చేయమని, జరగవలసిన కార్యక్రమం అంతటిని కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించి మీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకునవలసిందిగా ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలను అందరినీ జ్ఞాపం చేసుకుని వారి ఆత్మీయ జీవితాలను ఫలింప చేయండి, మరింతగా దీవించండి. మీ ఆశీర్వాదాలతో నింపవలసిందిగా ఈ కార్యక్రమానికి తండ్రి బాధ్యత వహిస్తున్నటువంటి సహోదరులు విక్టర్ గారిని కూడా జ్ఞాపం చేసుకొని కృపలో దీవించి ఆశీర్వదించమని, మేళ్ళతో నింపవలసిందిగా ఈ కార్యక్రమం అంతటిని మీ చిత్త ప్రకారంగా జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకునవలసిందిగా యేసు నామములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. దానికి ముందు ఒక పద్యాన్ని కూడా పాడి ప్రభువుని గణపరుద్దాం. భక్తుల మొర విని అద్భుతములు చేయువాడు దేవుడు, లోకమును కదిలించు సాధనం ప్రార్థనే. నేటి ప్రార్థనా వీరుడే, రేపటి పరలోక పౌరుడు, పవిత్ర జీవితానికి ప్రార్థనయే జీవనాడి. ప్రార్థనే జీవము, ప్రార్థనే విజయము, ప్రార్థనే జీవము, జయ జీవితమును కొరువారికి, జయ జీవితమును కొరువారికి, పరలోకనాథుని దివ్య చట్టము, పరలోకనాథుని దివ్య చట్టము. ప్రార్థనే 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 జీవము. పాప విమోచన కలిగించుటకై ప్రభు సన్నిధికి నడిపించుటకై, పాప విమోచన కలిగించుటకై ప్రభు సన్నిధికి నడిపించుటకై, శత్రుమోకపై జయమందుటకై శత్రుమోకపై
జయముందుటకై నిత్య జీవముకు నడిపించుటకై నిత్య జీవముకు నడిపించుటకై ప్రార్థనే జీవము ప్రార్థనే విజయము ప్రార్థనే 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 జీవము బుద్ధి జ్ఞానములు వృద్ధి చేయుటకు శుద్ధి చేసి సిద్ధపరచుటకు బుద్ధి జ్ఞానములు వృద్ధి చేయుటకు శుద్ధి చేసి సిద్ధపరచుటకు దిద్దుబాటును కోరిన వారికి దిద్దుబాటును కోరిన వారికి ప్రార్థనే ఒక అద్భుతాయుధము ప్రార్థనే ఒక అద్భుతాయుధము ప్రార్థనే జీవము ప్రార్థనే విజయము ప్రార్థనే 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 జీవము శక్తిని నిచ్చును ప్రార్థన స్వస్థతను సగును ప్రార్థన వ్యక్తిని మార్చును ప్రార్థన ముక్తిని నిచ్చును ప్రార్థన శక్తిని నిచ్చును ప్రార్థన స్వస్థతను సగును ప్రార్థన వ్యక్తిని మార్చును ప్రార్థన ముక్తిని నిచ్చును ప్రార్థన ఆత్మతో నింపును ప్రార్థన అభిషేకము నిచ్చును ప్రార్థన ఆత్మతో నింపును ప్రార్థన అభిషేకము నిచ్చును ప్రార్థన నిక్కముగను చేపట్టిన వారికి పరలోకమీ భూపై దింపును నిక్కముగను పట్టిన వారికి పరలోకమీ భూపై దింపును ప్రార్థనే జీవము ప్రార్థనే విజయము ప్రార్థనే జీవము జయ జీవితమును కొరువారికి జయ జీవితమును కొరువారికి ప్రార్థనే ఒక అద్భుతాయుధము ప్రార్థనే ఒక అద్భుతాయుధము ప్రార్థనే జీవము ప్రార్థనే విజయము ప్రార్థనే 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 జీవము. హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును అనేటువంటి పాటను పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్రవీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా. గాత్రవీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో
రాగాలు నేను కూర్చనా, స్తుతి గీతనాదాలు నే పాడనా. రాగాలు నేను కూర్చనా, స్తుతి గీతనాదాలు నే పాడనా. హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం, నాలో నవసించు నా యేసువా. కోటి కందాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కందాలతో యాగంబునై నేను పాడనా, సన్నుతించు గీతాలు నే పాడనా. యాగంబునై నేను వేడనం, సన్నుతించు గీతాలు నే పాడనా. జీవితం నీకంకితం, జీవితం నీకంకితం, స్తుతియాగమై నేను కీర్తింతును. కోటి కంతాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంతాలతో సువార్త నేను చాటనా, నీ సాక్షిగా నేను జీవించనా. సువార్త నేను చాటనా, నీ సాక్షిగా నేను జీవించనా. పానార్పణముగా పోయబడినా, పానార్పణముగా పోయబడినా, నన్నిలలో నడిపించు నా యేసువా. కోటి కంతాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంతాలతో. హల్లెలూయా. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని స్తుతిస్తూ దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 జీవమగలిగిన యేసయ్య, జీవాధిపతి అయిన తండ్రి, జీవనదాత మీకే స్తోత్రములు. సర్వలోకనాథుడా మీకే కృతజ్ఞతా స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ సత్యదేవ, సర్వాధికారము కలిగిన తండ్రి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువ, మీకే కృతజ్ఞత వందనాలు, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే వందనములు నాయన, మీకే వందనములు ప్రభువ, మీకే వందనములు ప్రభువ, మీకే కృతజ్ఞత స్తోత్రములు నాయన, మీకే కృతజ్ఞత వందనాలు తండ్రి. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, మీకే స్తోత్రములు, మీకే వందనములు, మీకే వందనములు, మీకే వందనములు నాయన. ఆరాధ్య దైవమా నీకు స్తోత్రములు. ఆది సంబుధుడైన వాడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మహిమా ప్రభావములకు అర్హుడైన దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీకే కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, మీకే కృతజ్ఞత స్తోత్రాలు, మీకే కృతజ్ఞత వందనాలు, 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 వందనాలు తండ్రి. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు
ప్రభావము నీకే ప్రభు ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు సమీపించరాన్ని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చిదివే సమీపించరాన్ని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించిదివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించిదివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. అవును నాయనా, మా కొరకై ఈ లోకానికి తెంచి మా కొరకై సిలువలో మీ యొక్క అమూల్యమైన రక్తమును చిందించి మా కోసం బలిదానమై మరణించి మరణమును జయించి పునరుద్ధరణై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణ అయినటువంటి దేవా, నేను నమ్మినటువంటి బిడ్డల కొరకై రానయ్యన్న యేసయ్యా మీకే స్తోత్రములు, కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ఈ స్తుతి ఆరాధనంతయు ప్రభు అయిన యేసు నామములోనే సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలని ఒకసారి చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ వచన భాగాన్ని మనము కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తున్నాము. అడుగుడి అనేటువంటి మాటను గురించి, వెదకుడి అనేటువంటి మాటను గురించి ఇప్పటికే మనము కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాము. ఈరోజు తట్టుడి అనేటువంటి మాటను గురించి కొన్ని సంగతులు మీకు తెలియచేయాలని నేనెంతో కోరుచున్నాను. ఈ అడుగుడి, వెదకుడి, తట్టుడి అనేటువంటి ఈ 3 మాటలు కూడా మనము దేవునికి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. ఈ అడగటం అనేటువంటిది ఆసక్తిని కనపరుస్తుంది. వెదకుడి అనేటువంటిది మన యొక్క పట్టుదలను జ్ఞాపం చేస్తూ ఉంది. తట్టుడి అనేటువంటి మాట మన యొక్క ఓర్పుని జ్ఞాపం చేస్తూ ఉంది. దేవుని సందులో ఆసక్తితో అనగా విశ్వాసముతో, పట్టుదలతో, ఓర్పుతో మనము కనిపెట్టినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి అద్భుతమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించేటువంటి వాడై ఉంటున్నాడు. మనము తట్టాలి అని దేవుని వాక్యంలో ఇక్కడ చెప్పబడింది. తట్టుడి మీకు తెరవబడును. మనం ఎప్పటి వరకు తట్టాలి అంటే ఆయన తెరిచే వరకు మనము తట్టాలి. దేవుని ఆశీర్వాదముల తలుపు తెరిచే వరకు, దేవుని ఆశీర్వాదముల యొక్క తలుపు తెరవబడి దైవ ఆశీర్వాదములు మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి క్రొమ్మరించబడే వరకు మనము తట్టవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇదే మాటని మరికొన్ని సందర్భాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విసుగగా ప్రార్థన చేయండి, లేదంటే ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. మనము దేవుని సందులో ఏదైనా విషయాన్ని మనము విసుగక
ఓర్పుతో ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. విసుగగా ప్రార్థన చేయండి అని అనడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొన్ని ఉపమానాలు దేవుని వాక్యంలో చెప్పడం జరిగింది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం మనకు కనబడుతుంది. విసుగక ప్రార్థన చేయండి అనేటువంటి విషయాన్ని గురించి చెప్పినటువంటి విషయం మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుతూ వచ్చిందంట. అయితే అతడు కొంతకాలము ఈ విధవరాలు యొక్క వ్యాజ్యం తీర్చడానికి ఒప్పుకోలేదు. కానీ ఈమె మాటి మాటికి వచ్చి ఆయనను తొందర చేయటం వలన అతడు తన మనసులో అనుకున్నాడు, ఈమె మాటి మాటికి నా దగ్గరకు వచ్చి నన్ను తొందర చేయకున్నట్లుగా, గోజాడకున్నట్లుగా ఈమె యొక్క వివాదాన్ని నేను తీర్చాలి, ఈమెకు న్యాయం చేయాలి అని ఆ యొక్క న్యాయాధిపతి తన మనసులో అనుకున్నాడంట. దేవునికి భయపడక మనుషులను లెక్క చేయక ఉన్నటువంటి ఆ న్యాయాధిపతి యొక్క హృదయమే ఈ విధవరాలు మాటి మాటికి వెళ్ళి అతనిని గోజాడటం వలన కరిగిపోయినది. ఆ విధవరాలకు న్యాయము తీర్చాడు. అయితే మన పరలోకపు తండ్రి ఆ యొక్క అన్యాయపు న్యాయాధిపతి మాదిరిగా కాదు, కానీ మన పరలోకపు తండ్రి ఆయన న్యాయస్థుడై ఉన్నాడని, ఆయన న్యాయము తీర్చేవాడై ఉన్నాడని ఇక్కడ దేవుని వాక్యంలో మనకి తేటగా చెప్పబడింది. ఈ యొక్క ఉపమానములో యేసుక్రీస్తు వారు చివరికి చెప్తున్నటువంటి మాటలు మీరు గమనించినట్లయితే 18వ అధ్యాయము లూకాసు వార్త 7వ వచనము, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. తన గురించి దివారాత్రులు మొరపెట్టేటువంటి వారికి ఆయన న్యాయము తీరుస్తాడు. మనము దేవుని సందులో విసుకక విశ్వాసముతో ఓర్పుతో ప్రార్థన చేసినట్లయితే ఆయన మన యొక్క ప్రార్థనలు ఆలకించి తప్పకుండా మనకి సహాయం చేసేటువంటి అద్భుతమైనటువంటి దేవుడు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని హృదయాన్ని తట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే ఓర్పుతో, పట్టుదలతో, విశ్వాసముతో, విసుగక మనము తట్టవలసినటువంటి వారం ఏంటున్నాం. ఆయనకి సింహాసనము కదిలించబడేటట్లుగా, ఆయన దగ్గర నుంచి సమాధానం వచ్చేటట్లుగా మనము దేవుని హృదయాన్ని తట్టవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించవలసినటువంటి వారమై ఉంటున్నాము. దాని కొరకు మనకు ఎంతో ఓర్పు కావాలి. ఏదైనా ఒక విషయానికి మనము ఒకరోజు ప్రార్థన చేస్తాము, 2 రోజులు ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనకు సమాధానం రాకపోయేసరికి మనం ప్రార్థన చేయటం మానివేస్తూ ఉంటాం. ఈ దినాల్లో అన్నీ కూడా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి, వెంటనే జరిగిపోవాలి. కొంచెం ఆలస్యమైతే దానికోసము వేచి ఉండేటువంటి ఓర్పు, ఆ యొక్క సహనము సహజంగా మనుషుల్లో లేదు. అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఏ విషయాలైతే ప్రార్థన చేస్తామో ఆ యొక్క విషయాల పట్ల మనము ఓర్పుని సహనాన్ని కలిగి ఉండకుండా చాలాసార్లు ఆ ఓర్పుని వీగిపోయి చాలాసార్లు మనం చేసేటువంటి ప్రార్థన అంశాలని మానివేస్తూ ఉంటాం. 2 రోజులు లేదంటే 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇంకా
ఈ ప్రార్థనకి జవాబు ఇవ్వడలే అని చెప్పి మనము ఆ యొక్క ప్రార్థన చేయకుండా దాని గురించి వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా మనము దేవుని సందులో విసుగగా ప్రార్థన చేసేవారుగా, ఆయన ద్వారము తెరిచే వరకు తట్టేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని ఆశీర్వాదములు మన యొక్క జీవితంలోనికి విడుదల అయ్యే వరకు మనము దేవుని యొక్క హృదయాన్ని తట్టవలసినటువంటి వారమై ఉంటున్నాము అనేటువంటి సంగతిని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అయితే మనము అడిగే ముందు, వెదకే ముందు, తట్టే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనము దేవుని సందులో ప్రార్థన చేయడానికి ముందు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకు సమాధానం అనుగ్రహించాలంటే మనము కలిగి ఉండవలసినటువంటి కొన్ని విషయాల్ని, పాటించవలసినటువంటి కొన్ని సంగతులను ఈరోజు మీకు దేవుని వాక్యంలోంచి చూపించాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు ఈ అంశాన్ని నేను సంపూర్ణం చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని సందులో మనం ఏదైనా విషయం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాలి. మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించాలి. మనం చేసేటువంటి ప్రార్థన ఆయన ఆలకించి మన జీవితాల్లో కార్యాలు జరిగించాలి అని అనుకున్నట్లయితే మనము పాటించవలసినటువంటి కొన్ని విషయాలు ఈ రాత్రి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనము ఆయన్ని అడిగే ముందు, వెదకే ముందు, తట్టే ముందు పాటించవలసినటువంటి మొదటి విషయం ఏంటంటే నమ్మకత్వము కనపరచాలి. దేవుని సందులో మనము నమ్మకత్వము కనపరిచినట్లయితే నమ్మకమైనటువంటి వానికి ఆశీర్వాదములు మెండుగా కలుగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉండాలి అంటే దేవుని ఆరాధించే విషయంలో, దేవుని సందులో గడిపే విషయంలో, అలాగే దేవునికి ఇవ్వవలసినటువంటి భాగములు ఇచ్చే విషయంలో మనము నమ్మకత్వము కలిగి దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. మనము నమ్మకత్వము కలిగి దేవుని సేవించేవారుగా ఉన్నట్లయితే మన యొక్క ప్రార్థనలకు జవాబు వస్తుంది, దేవుని ఆశీర్వాదము మన మీదకు వస్తుంది అనే విషయాన్ని గమనించాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యంలో ఈ మాటను మనం చూస్తాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి దయచేసి చూద్దాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. పై లైన్లో మాట మనకు అవసరమైనది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని సందులో ఎప్పుడైతే మనం నమ్మకత్వం కనపరుస్తామో, నమ్మకత్వం కనపరిచినటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మెండుగా దండిగా పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇంకా మనము పాటించవలసినటువంటి విషయం ఏమిటంటే నీతి కలిగి జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. 10వ అధ్యాయము 6వ వచనాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. దేవుడు నీ ప్రార్థనలను ఆలకించి నీకు సహాయం చేయాలంటే నీతిమంతుడుగా ఉండాలి. మనమందరం కూడా జన్మతః పాపులమై ఉన్నాము, పాపులమై ఉన్నాం కదా. మనం ఎలాగ నీతిమంతు అంటే సొంత కార్యముల ద్వారా, సొంత నీతి వలన కాలేము. కానీ క్రీస్తు వారు సిలువలో వచ్చినటువంటి రక్తము ద్వారా మనము నీతిమంతులుగా చేయబడతాం. యేసుక్రీస్తు వారు మన కొరకు చేసినటువంటి బలియాగాన్ని నమ్మి, ప్రభువా
నీవు కార్చినటువంటి ద్వారా మాత్రం నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడగలను అని ఆయన సందులో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము మన యొక్క క్రైస్తవ జీవిత విధానంలో నీతి కలిగి జీవించాలి. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా మీరు గమనించాలి. మన నీతి క్రియలు కానీ సిలువ యాగమే, ఆయన కాచిన రక్తమే అయితే ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడిన మనము మన యొక్క భక్తి జీవితంలో నీతి కలిగి జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. నీతిమంతుల యొక్క ప్రార్థనలు దేవుడు దేవుని వాక్యం వ్రాయబడి ఉన్నది. మీరు కీర్తన గ్రంథంలో కొన్ని విషయాలు గమనించినట్లయితే నీతిమంతుల యొక్క ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. 34వ కీర్తన 15వ వచనం చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఇంకా చూస్తే కిందకి 17వ వచనం కూడా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడి. మన ప్రార్థనలో దేవుడు మనం మొట్టమొదటిగా యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడాలి. రెండవదిగా ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడిన మనము నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలి, నీతిగా ఈ లోకంలో జీవించాలి. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, సమాధానం అనుగ్రహిస్తాడని, వారిని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, కానీ అతడు ప్రార్థన చేయగా వర్షం పడకుండా ఆగిపోయింది. అతడు మరలా ప్రార్థన చేయగా వర్షం పడింది. కారణం ఏంటంటే అతడు నీతి కలిగినటువంటి వాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. చూడండి, దేవుని వాక్యంలో మనము ఆ విషయాన్ని గమనించవచ్చు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకూడనట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగిన వాడే. అతడు ప్రార్థన చేసినప్పుడు వర్షం ఎందుకు ఆగిపోయింది పడకుండా? మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం ఎందుకు పడింది అంటే ఆయన నీతిమంతుడు. తన యొక్క జీవిత విధానంలో నీతి కలిగి జీవించినటువంటి వ్యక్తి. నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు దేవుని హృదయాన్ని తట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సమాధానం ఇవ్వాలంటే నీవు నీతి కలిగి జీవించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే 3వ విషయము, యథార్థత కలిగి ఉండాలి. యథార్థత కలిగినటువంటి వాని యొక్క ప్రార్థన దేవునికి ఎంతో సంతోషకరమైనటువంటిది. నీ జీవితంలో యథార్థత కలిగి నీవు జీవించినట్లయితే నీకు దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది. యథార్థత అంటే హృదయంలో ఒకటి బయటికి ఒకటి చూపించేటువంటి పద్ధతి కాదు. హృదయంలో ఏదైతే ఉందో బయటికి దాన్ని వ్యక్తపరచడం. యథార్థత కలిగి మనము జీవించేటువంటి వారుగా ఉన్నట్లయితే యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవునికి ఎంతో ఆనందకరమైనటువంటి ప్రార్థన అని
దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో ఒక మాటని మీకు ఈ సమయంలో జ్ఞాపం చేయాలని ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనము. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు అంటే, దేవుని హృదయము ఎవరి యందు ఆనందిస్తుంది అంటే, యథార్థమైనటువంటి మాటలు పలికినప్పుడు. యథార్థమైనటువంటి మాటలు పలికేవారుగా ఉన్నట్లయితే యథార్థవంతులను ఆయన దీవించేటువంటి వాడై ఉంటున్నాడు. యథార్థము కలిగి మనం జీవిస్తూ ఆయన సందులో ప్రార్థన చేసినట్లయితే, ఆయన హృదయాన్ని తట్టినట్లయితే ఆయన ద్వారా మనకు సమాధానం వస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇంకా మనం చూసినట్లయితే యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆశీర్వదించబడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము దేవుని హృదయాన్ని తట్టే ముందు ఆయనందు భయభక్తులు నిలపాలి. ఆయనందు భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించి ఆ వ్యక్తికి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని 128వ కీర్తన 4వ చరణం నుంచి 6వ చరణం వరకు మనము చూడగలుగుతాం. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదామా? 128వ కీర్తన 4వ చరణం నుంచి 6వ చరణం వరకు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. సియోనులో నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా 5వ విషయం ఏంటంటే, మనము నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి. దేవుని హృదయాన్ని మనం తట్టే ముందు మనం ఈ విషయాలు గమనించాలి, పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే 24వ కీర్తన 3వ చరణం నుంచి కొన్ని మాటలు పరిశీలన చేసినట్లయితే అక్కడ ఏముందో ఒకసారి పరిశీలన చేద్దాం. 24వ కీర్తన 3వ చరణం నుంచి, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. నీవు దేవుని హృదయాన్ని తట్టే ముందు నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. నీ చేతులు ఎలా ఉన్నాయి, నీ హృదయం ఎలాగుంది, దాన్ని పరిశీలన చేసుకోవాలి. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము 16వ వచనంలో మీరు గమనించినట్లయితే అక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు బహుగా చేతులు చాపినప్పటికీ నేను నా కనులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినప్పటికీ ఆ ప్రార్థనను నేను వినను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హలో చెక్. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకునుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడుచున్న వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి.
ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుంటున్నాను. మీరు బహుగా ప్రార్థన చేసినప్పటికీ నేను వినడం లేదు. కారణం ఏంటంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. దేవుని హృదయాన్ని తట్టే ముందు, దేవుని వైపుకు మన చేతులు ఎత్తే ముందు మన యొక్క చేతులు శుద్ధముగా ఉన్నవా లేవా అంటే చేతుల ద్వారా మనం చేసే క్రియలు మంచిగా ఉన్నవా లేదా అనేటువంటివి గమనించుకోవాలి. చేతులు శుద్ధి చేసుకోవడం అంటే సబ్బుతో శుద్ధి చేసుకోవడం అని కాదు. చేతులు అనేవి మన క్రియలను సూచిస్తున్నాయి కాబట్టి మన క్రియలు ఆయన దృష్టికి మంచిగా ఉన్నవా లేవా అనేటువంటిది మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనం హృదయాన్ని శుద్ధి చేసుకునవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. మన క్రియలను దిద్దుకుని మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఆ తరువాత దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు, మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని మనం దృష్టించాలి. ఇంకా ఆరవది మనం ఆలోచన చేసినట్లయితే, మనం దేవుని హృదయాన్ని తట్టే ముందు మన స్థితిని దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకోవాలి. యాకోబు తనకు కలిగినటువంటి సమస్త సంపాద్యమును అంతటిని ముందుగా పంపివేసి ఎబ్బోకు రేవు దగ్గర అతడు ఒక్కడే మిగిలిపోయాడు. మిగిలిపోయి రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడుతున్నాడు. నన్ను దీవిస్తే కానీ నిన్ను విడిచిపెట్టనని పెనుగులాడుతున్నాడు. అయితే దేవుని దూత అంటున్నాడు కదా, తెల్లవారుతుంది నన్ను పోనిమ్ము అంటున్నాడు. యాకోబు అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనిస్తాను అంటున్నాడు. ఈ యాకోబు ఎంతసేపు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు కానీ తన యొక్క నిజస్థితిని, నిజ జీవితాన్ని ఆయన దగ్గర ఒప్పుకోవట్లా. అప్పుడు దేవుని దూత అన్నాడు కదా, నీ పేరేమిటి అన్నాడు. అప్పుడు అన్నాడు కదా యాకోబు, నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అనగా మోసగాడు. నా పేరు మోసగాడు అని ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క స్థితిని, మన యొక్క పరిస్థితిని, మన యొక్క నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన అంగీకరించి మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఈ విషయాన్ని గ్రహించకుండా, మన యొక్క నిజస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా, మన దోషాలు ఆయన దగ్గర ఒప్పుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా కానీ, ఎంత ఆయన హృదయాన్ని తట్టినా కానీ ఆయన దగ్గర నుంచి మనకు సమాధానం దొరకదు. ఇక ఏడవదిగా మనం చూసినట్లయితే, దైవజనులను గౌరవించి సత్కరించేటువంటి వ్యక్తులుగా మనము ఉండవలసినటువంటి అవసరము ఉన్నది. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనల్ని దీవించాలంటే మనం ఏం చేయాలంటే దైవజనులను సత్కరించేటువంటి వారుగా, గౌరవించేటువంటి వారుగా ఉండాలి. సార్యపత విధవరాలు చూడండి, తాను లేమిలో ఉన్నప్పటికీ కూడా దైవజనుడు వచ్చి అప్పము పెట్టమంటే ఆ మాటకు విధేయత చూపించి అప్పము పెట్టింది, తద్వారా దీవించబడింది. షూనేమిరాలు చూడండి, షూనేమి పట్టణంలో ఉన్నటువంటి గనురాలైనటువంటి ఆ స్త్రీ ఎలీషాని చేర్చుకుని ఎలీషాని సత్కరించింది, ఎలీషాకి సహాయపడింది. అందువలన ఆమె ఎంతగానో దీవించబడింది. మనము దేవుని హృదయాన్ని తట్టే ముందు ఈ 7 గుణలక్షణాలను కూడా కలిగి ఉండాలి. మరొకసారి జ్ఞాపం చేస్తాను. మొట్టమొదటిగా నమ్మకత్వం కలిగి ఉండాలి. రెండవదిగా నీతి కలిగి ఉండాలి. మూడవదిగా యథార్థత. నాలుగవదిగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. ఐదవదిగా నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి. ఆరవదిగా మన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకునేటువంటి వారుగా ఉండాలి. ఏడవదిగా దైవజనులను మనం సత్కరించేటువంటి వారుగా, సన్మానించేవారుగా ఉండాలి. ఈ 7 విషయాలను కూడా మనం గ్రహించి మనల్ని మనం సరిచేసుకుని
ఈ విషయాలను పాటించినట్లయితే మనము అప్పుడు దేవుని హృదయాన్ని తట్టినట్లయితే ఆయన మనకు సహాయం చేసేవాడు, మన ప్రార్థనలు ఆలకించేటువంటి వాడు ఉంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నటువంటి యేసయ్య మాటలు మన యొక్క జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము ఈ విషయాలు పాటించాలి. మనం ఈ విషయాలను పాటించి దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను మన జీవితాల్లో పొందుకుందాం. దేవుడు అట్టి కృపా సహాయమును మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ఇప్పటివరకు దేవుని మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవ, నీ ఘనమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సందులో చేరి ఈ విధంగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. జ్ఞాపం చేసుకోండి ప్రభువా. ఈ వాక్యాన్ని వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించు నాయన. దయమేడ నీకే స్తోత్రములు, వందనములు సమర్పించుకుంటున్నాం. హిందూపూర్ క్రిస్టియన్స్ పేజీలో ప్రతిరోజు కూడా ఒక దైవ సేవకుడు నీ వాక్యాన్ని అందిస్తూ హిందూపూర్ క్రైస్తవులను బలపరుస్తుండగా ఆ మాటల ద్వారా బిడ్డలందరినీ బలపరచండి, విశ్వాసంలో భక్తిలో స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించండి, మహిమ పొందండి. ఈ కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్నటువంటి సహోదరులు విక్టర్ గారిని కూడా, వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపవలసిందిగా నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామములో ఈ విన్నపములన్నీ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం, ఆదరణ కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకును తోడై కాపాడునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రభునామములో వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.